శ్రీలంకతో 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్కు భారత జట్టును ప్రకటించింది బీసీసీఐ. 15 మందితో కూడినటువంటి జట్టును ప్రకటించింది అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ. అయితే శుభమన్ గిల్ కెప్టెన్గా, వైస్ కెప్టెన్గా కేఎల్ రాహుల్ను ఎంపిక చేయడం జరిగింది. ఏడాది తర్వాత ఆల్రౌండర్ రవీంద్ర జడేజా టెస్టులో రీ ఎంట్రీ ఇవ్వనున్నారు. ఇక బూమ్రా, సాయి సుదర్శన్లను కూడా ఎంపిక చేసింది బీసీసీఐ. తొలిసారిగా భారత జట్టులో చోటును దక్కించుకున్నారు సారాంశ్ జైన్. ఇక తొలి టెస్ట్ ఆగస్టు 15 నుంచి 19 మధ్య గాలే వేదికగా జరగబోతుంది. ఇక ఆగస్టు 23 నుంచి 27వ తేదీ వరకు కొలంబో వేదికగా రెండో టెస్ట్ నిర్వహించేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. అయితే శ్రీలంకతో 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్కు బీసీసీఐ మంగళవారం భారత జట్టును ప్రకటించింది. అగార్కర్ నేతృత్వంలో ఉన్నటువంటి సెలక్షన్ కమిటీ మొత్తం 15 మందితో కూడినటువంటి ఈ జట్టు వివరాలను కూడా వెల్లడించినటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. అయితే లంకలో జరిగినటువంటి ఏదైతే టెస్ట్ సిరీస్ కు శుభమన్ గిల్ కెప్టెన్ గా వ్యవహరించనున్నారు. కేఎల్ రాహుల్ వైస్ కెప్టెన్ గా ఉండబోతున్నారు. అయితే ఏడాది తర్వాత ఆల్రౌండర్ రవీంద్ర జడేజా టెస్టుల్లోకి రీ ఎంట్రీ ఇవ్వగా సారాంశ్ జైన్ తొలిసారిగా భారత జట్టులో చోటు దక్కించుకోవడం. ఇక బూమ్రా, సాయి సుదర్శన్ల ఎంపిక చేసినప్పటికీ సిరీస్ మొదలయ్యేటువంటి సమయానికి ఫిట్నెస్ నిరూపించుకోవాల్సి ఉంటున్నట్టు కూడా బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. అయితే శ్రీలంకతో జరిగేటువంటి 2 మ్యాచ్లకు సంబంధించి భారత జట్టు ఏ విధంగా ఉండబోతుంది, అక్కడ పిచ్ కండిషన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి, భారత జట్టు టీంలో ఇంకా చేంజెస్ ఏమైనా అవసరమవుతాయా, వీరి ప్రదర్శనలో మార్పులు ఎంతవరకు అవసరమవుతున్నాయి, ఇలాంటి అంశాలపై నాతో పాటు విశ్లేషణ చేయడానికి స్పోర్ట్స్ ఎనలిస్ట్ వెంకట్ గారు నాతో పాటు అందుబాటులో ఉన్నారు. వెంకట్ గారు, గుడ్ మార్నింగ్. అసలు భారత జట్టును శ్రీలంకతో జరిగేటువంటి 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కు బీసీసీఐ ప్రకటించినటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. అసలు టీం ఎలా ఉంది, మీకేమనిపిస్తుంది? ఇక్కడ మనం చూసుకుంటే అంటే అంతర్జాతీయంగా క్రికెట్ కొన్ని రోజులుగా కూడా సంక్షోభాలను ఎదుర్కొంటోంది అనేటువంటి విషయం మనకు స్పష్టంగా అర్థమవుతోంది. ముఖ్యంగా విదేశాల్లో ఆడుతున్నటువంటి సమయంలో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిణామాలే భారత్కి ఎదురవుతున్నాయి. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అంటే ఈ మధ్య కాలంలో జట్టును గాడిలో పెట్టేటువంటి క్రమంలో కొంత యువ ఆటగాళ్లను జట్టులోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి వాతావరణం మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి శ్రీలంక టెస్ట్ సిరీస్ కి సంబంధించి మాత్రం కొంత క్రికెట్ ఫ్యాన్స్ అంటే మిక్స్డ్ ఫీలింగ్స్ ఉండే విధంగా జట్టు ఎంపిక అయితే జరిగింది. జడేజా కంబ్యాక్ ఇవ్వడం, అటు వాషింగ్టన్ సుందర్ గాయం కారణంగా తప్పుకోవడం, ఆ తర్వాత మధ్యప్రదేశ్ ఆల్రౌండర్ సారాంశ్ జైన్ జట్టులోకి తీసుకురావడం, అలాగే బూమ్రా జట్టులోకి రావడం, ఇవన్నీ కూడా కొంత డిఫరెంట్ ఫీలింగ్స్ ఉన్నాయన్నమాట క్రికెట్ ఫ్యాన్స్ వరకు చూసుకుంటే. ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా అంతర్జాతీయ క్రికెట్ లో కొంత అంటే భారత జట్టు టెస్ట్ క్రికెట్ లో ముఖ్యంగా ప్రభావం చూపలేకపోతుంది అనేటువంటి విమర్శలు గంభీర్ కోచ్ అయిన తర్వాత నుంచి వినపడుతున్నాయి. అలాగే ఇప్పుడు WTC ఫైనల్ కి చేరుకోవాలి అని అంటే ఖచ్చితంగా ఇప్పుడు రేపు జరగబోయేటువంటి శ్రీలంక సిరీస్ లో గెలవాల్సినటువంటి అవసరం ఉంది, సమర్థవంతంగా ఆడాల్సినటువంటి అవసరం ఉంది. శ్రీలంకను వాళ్ళ హోమ్ కండిషన్స్ లో, హోమ్ సాయిల్ లో తక్కువ అంచనా వేయడం అనేది కరెక్ట్ కాదు అనేటువంటి ఒపీనియన్ కూడా కొంత వినపడుతోంది. దానికి తోడు గత కొంతకాలంగా కూడా శ్రీలంక టీం బలంగా కనబడుతోంది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో శ్రీలంక విషయంలో కాస్త జాగ్రత్తగానే వ్యవహరించాలి. ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా భవిష్యత్ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని అంటే రేపు రాబోయేటువంటి న్యూజిలాండ్ సిరీస్ కానీ, ఆ తర్వాత సౌత్ ఆఫ్రికా, వీటన్నింటికి దృష్టిలో పెట్టుకుని, అలాగే ఆస్ట్రేలియా సిరీస్ ఉంది ఈ సంవత్సరం చివరిలో. కాబట్టి వీటన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు జట్టు సెలక్షన్ అయితే చేసింది. ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా రాబోయేటువంటి టెస్ట్ సైకిల్ ని అంటే రాబోయేటువంటి టెస్టులను దృష్టిలో పెట్టుకుని టీం సెలక్షన్ అయితే ఉందనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. సారాంశ్ జైన్ ఫస్ట్ టైం ఇండియా టీమ్ లోకి వచ్చారు. ఆయన పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? సారాంశ్ జైన్ కి సంబంధించి మంచి ఆల్రౌండర్ గానే మనం చూడొచ్చు. అతనికి సంబంధించి కొంత కాన్ఫిడెన్స్ అంటే కొంత తడబడడు అనేటువంటి అంటే డొమెస్టిక్ క్రికెట్ లో ఉంది. కాబట్టి మనం ఇప్పుడు అతని నుంచి మంచి ప్రదర్శన ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ అతను కనుక స్థిరపడితే అది వాషింగ్టన్ సుందర్ లాంటి వాళ్ళకి కొంత ఇబ్బందికర పరిణామాలు ఉంటాయి. అలాగే భారతదేశం శ్రీలంక కండిషన్స్ సిమిలర్ గానే ఉంటాయి కాబట్టి కొంత అతను ఒత్తిడికి గురి కాకపోవచ్చు. అంటే అంతర్జాతీయ క్రికెట్ లో నిలబడటానికి అది మంచి వేదిక అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది అతనికి. ఓకే, కానీ వెంకట్ గారు, గాలే కొలంబోలో జరగబోతున్నటువంటి ఈ 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ లో అంటే పిచ్ కండిషన్స్ ఏ విధంగా ఉంటే మన వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం బెటర్ అంటారు? సిమిలర్ గా ఇప్పుడు మనకి చెన్నైలో ఎటువంటి కండిషన్స్ ఉంటాయో, హైదరాబాద్ లో ఎటువంటి కండిషన్స్ ఉంటాయో, అలాగే ఇప్పుడు పూణే పిచ్ మీద ఎటువంటి కండిషన్స్ ఉంటాయో, తిరువనంతపురం ఎట్లా ఉంటాయో సేమ్ అలానే ఉంటుంది. సేమ్ అలానే వాతావరణం గాని, గాలి గాని, ఇవన్నీ కూడా అంటే ఈ సముద్ర తీర ప్రాంతాలకు దగ్గరగా ఉన్నటువంటి స్టేడియంస్ కాబట్టి అక్కడ సేమ్ అటువంటిదే ఉంటుంది. కాకపోతే బంతి కొంత స్వింగ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది గాలి కారణంగా. కాబట్టి అదొక్కటే అక్కడ ఉండేటువంటి మార్పు. మిగతావన్నీ కూడా సేమ్ ఇప్పుడు మన కండిషన్స్ ఎలా ఉంటాయో సేమ్ అలానే ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే బ్యాటింగ్ కు, స్పిన్ కు,
అనుకూలంగా ఉంటాయి. ఫస్ట్ మొదటి రోజు మాత్రం పేస్ బౌలింగ్ కు కొంత అనుకూలంగా ఉండేటువంటి అవకాశం ఉంది తొలి 2 సెషన్లు. అంటే టీంని ఏ విధంగా అంచనా వేయచ్చు అంటారు? ఎందుకంటే జింబాబ్వేతో రీసెంట్గా మనం T20 చూసాం, ఇంగ్లాండ్ ఐర్లాండ్ టీంలను చూసాం, ఇప్పుడు శ్రీలంకను తక్కువగా అంచనా వేయాలా? ఓకే మనం పోటీ ఇవ్వగలం అనుకోవాలా? దీన్ని ఎలా చూడాలి? శ్రీలంక విషయానికి వస్తే మాత్రం అంటే శ్రీలంకను తక్కువ అంచనా వేయడం కరెక్ట్ కాదు. గత కొన్నాళ్లుగా కూడా శ్రీలంక చాలా బలంగా మారుతోంది. అంటే సనత్ జయసూర్య ప్రభావం తగ్గిన తర్వాత నుంచి కొంత శ్రీలంక క్రికెట్ జట్టులో మార్పులు ఇవన్నీ జరుగుతూ వచ్చాయి. యువ ఆటగాళ్లు నిలబడుతున్నారు. అదేవిధంగా సీనియర్లకు సంబంధించి కొంతమంది గతంలో దిముత్ కన్నరత్నే కానీ ఇలా కొంతమంది ఆటగాళ్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా కొంత నిలబడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అది భారత్ కు గట్టి పోటీగా ఉంటుంది. అక్కడ భారత్ తక్కువ అంచనా శ్రీలంకను భారత్ తక్కువ అంచనా వేయడానికి ఏ కోణంలో కూడా లేదు. వాళ్ళ ఓపెనింగ్ బాగుంది, మిడిల్ ఆర్డర్ బాగుంది. వాళ్ళ ఆట తీరు మనం T20 వరల్డ్ కప్ లో చూసాం. వాళ్ళ పట్టుదల ఆస్ట్రేలియా లాంటి జట్లనే వాళ్ళు ఇంటికి పంపించినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి భారత్ కాస్త జాగ్రత్తగా ఆడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఓకే, శ్రీలంక టీంని చూసిన తర్వాత ఫైనల్ గా అంటే ఇప్పుడు ప్రకటించిన 15 మంది టీంలో ఏది ఈ మార్పు ఉంటే బాగుంటుంది అని ఏమైనా అనిపించిందా మీకు? నాకు మహమ్మద్ షమీన్ అంటే మన జట్టుకు సంబంధించి మహమ్మద్ షమీన్ తీసుకుంటే బాగుంటుందేమో అనేటువంటి ఫీలింగ్ అయితే ఉంది. నేను నిన్న కూడా అదే చెప్పాను. 2027 ప్రపంచ కప్ దృష్టిలో పెట్టుకుని షమీ లాంటి బౌలర్ ను పక్కన పెట్టడం కరెక్ట్ కాదు. కాబట్టి షమీకి అవకాశం ఇస్తే అది ఆ ఫిట్నెస్ అతను నిరూపించుకుంటే రేపొద్దున ఆ వన్డేలకి వాటికి అతను చాలా అడ్వాంటేజ్ అవుతాడు. కాబట్టి అతను ఖచ్చితంగా అతనికి అవకాశం ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఎస్ రైట్ వెంకట్ గారు, థ్యాంక్ యూ. మొత్తం మీద శ్రీలంకతో జరిగేటువంటి 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కు BCCI భారత జట్టును కూడా ప్రకటించడం జరిగింది. అగర్కర్ నేతృత్వంలో ఉన్నటువంటి సెలక్షన్ కమిటీ 15 మందితో కూడినటువంటి జట్టు వివరాలను కూడా వెల్లడించడం జరిగింది. ప్రధానంగా శ్రీలంకతో జరిగేటువంటి టెస్ట్ సిరీస్ కు శుభమన్ గిల్ కెప్టెన్ గా వ్యవహరించనున్నారు. KL రాహుల్ వైస్ కెప్టెన్ గా ఉండబోతున్నారు. అయితే ఈ ఏడాది తర్వాత ఆల్రౌండర్ రవీంద్ర జడేజా టెస్టులో రీ ఎంట్రీ ఇవ్వబోతుండగా ఇక సారాంశ్ జైన్ తొలిసారిగా భారత జట్టులో చోటు దక్కించుకోవడం జరిగింది. ఇక బుమ్రా, సాయి సుదర్శన్ల ఎంపిక చేసిన సిరీస్ మొదలయ్యేటువంటి టైం వరకు వీరు ఫిట్నెస్ ను కూడా నిరూపించుకోవాల్సి ఉంటుందంటూ కూడా BCCI ఒక ప్రకటనలో తెలపడం జరిగింది. 2 టెస్టుల మ్యాచ్ సిరీస్ లో భాగంగా తొలి టెస్ట్ ఆగస్టు 15 నుంచి 19 మధ్య గాలే వేదికగా జరగబోతుంది. ఇక ఆగస్టు 23 నుంచి 27 వరకు కొలంబో వేదికగా 2వ టెస్ట్ నిర్వహించనున్నారు. అయితే ఈ టెస్ట్ సిరీస్ కు ముందు టీమిండియా ఆగస్టు 7న కొలంబో వేదికగా 4 రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ను కూడా ఆడనుంది. ఇక ఇంగ్లాండ్తో సిరీస్ సందర్భంగా గాయం కారణంగా ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ లంకన్లో టెస్ట్ సిరీస్ కూడా ఎంపిక అవుతారు అని భావించిన అతని పేరు పరిగణలోకి తీసుకోలేదు. మరోవైపు ఆల్రౌండర్ నితీష్ రాణాతో పాటుగా పేసర్ హర్షిత్ రాణాను కూడా గాయాల కారణంగా కోలుకోలేకపోవడంతో లంక టూర్కు దూరమైనట్లుగా BCCI ప్రకటించింది. చూడాలి శ్రీలంకలో ఉన్నటువంటి పిచ్ కండిషన్ బేరీజ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు తాజాగా BCCI ప్రకటించినటువంటి ఈ టీం ఎలాంటి ప్రదర్శన ఇవ్వబోతుంది అనేటువంటి అంశం ఒకసారి మనం యూటీవీ స్క్రీన్ పైన విజువల్లో చూద్దాం. భారత జట్టును BCCI ప్రకటించినటువంటి ఇష్యూ శుభమన్ గిల్ కెప్టెన్ గా ఉండనున్నారు. ఇక KL రాహుల్ వైస్ కెప్టెన్ గా ఉండనున్నారు. ఇక జట్టు యొక్క వివరాలు ఒకసారి మనం పరిశీలించినప్పుడు SSV జైస్వాల్, రిషబ్ పంత్, సాయి సుదర్శన్, ధ్రువ్ జురేల్తో పాటుగా రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, ఇక మానవ్ సుతార్, బూమ్రా, మొహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, బ్రార్తో పాటుగా దేవదత్ పడిక్కల్, సారాంశ్ జైన్ మొత్తం 15 మంది ఈ టీంని ప్రకటించడం జరిగింది. చూడాలి ఎలాంటి పర్ఫార్మెన్స్ మన ఆటగాళ్లు ఇవ్వబోతున్నారు.